श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 39వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోని సందర్భం గురించి 53వ అధ్యాయంలోని అవతరణిక రచించిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి బాబా బిడ్డ కీర్తిశేషులు బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ రాశారు. అతని కథ రాబోయే 40-41 అధ్యాయాల్లో వస్తుంది. వాటిల్లో అతన్ని మరింతగా వర్ణించడం జరిగింది. శ్రీ సాయిలీలా మాసపత్రిక 4వ సంచిక 563వ పేజీలో ఇది ముద్రించబడింది. కీర్తిశేషులు పరమ పూజ్య నరసింహస్వామి గారు సాయిబాబా మీద వ్రాసిన అనేక గ్రంథాల్లో కూడా ఇది వచ్చింది. అది చదివితే పాఠకులకు ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం మరింత సులభమవుతుంది కనుక ఇక్కడ నేను దాన్ని ఇస్తున్నాను.
నానాసాహెబ్ చందోర్కర్ సంస్కృతాన్ని విషయంగా తీసుకుని ముంబాయి ఎల్విన్స్టన్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యాడు. సంస్కృతంలో గీతపై శంకర భాష్యంతో సహా అన్ని గొప్పగా అభ్యసించాడు. సహజంగానే అతనికి తన విద్వత్తు గురించిన అహంకారం ఉండేది. మోక్ష ప్రాప్తిలో ఆ అహంకారం గొప్ప అవాంతరంగా పరిణమిస్తుంది కనుక దాన్ని తొలగించడానికి, దాంతోపాటు శిష్యుడి జ్ఞాన ప్రాప్తి కోసము గురువుకి ఎలా శరణు వెళ్లాలో నానాకి చెప్పడం కోసము బాబా నిశ్చయంగా అతనికి బోధించారు. ఓ రోజు మసీదులో నానా బాబా పాదాలు నొక్కుతూ మనసులో ఏదో గొణుక్కుంటున్నాడు. బాబా అతన్ని ఆపి అతనేం గొణుక్కుంటున్నాడో అడిగారు. దానికి నానా ఇలా అన్నారు, నేను సంస్కృత శ్లోకాన్ని చదువుకుంటున్నాను. బాబా, ఏమిటి ఆ శ్లోకం? నానా, గీతలోని శ్లోకం. బాబా, అయితే దాన్ని చదువు, నన్ను కూడా వినని. దానికి నానా భగవద్గీత 4వ అధ్యాయంలోని గురు శిష్యుల అనుబంధం గురించి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అనే 34వ శ్లోకం చదివి వినిపించాడు. సర్వజ్ఞులైన బాబాకి నానా ఏ శ్లోకం చదువుతున్నాడో తెలుసు. సరిగ్గా అక్కడే సరైన అవకాశం వచ్చిందని బాబా నానాని ఆపి ప్రశ్నించి తమ కార్యం నెరవేర్చారు. బాబా నానాని ఇలా అడిగారు, నీకు దీనికి అర్థం తెలుసా? తెలిస్తే నాకు చెప్పు. దానికి నానా గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి వారిని సేవించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడు బ్రహ్మవేత్తలు జ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని శ్లోకానికి సర్వసాధారణ అర్థం చెప్పాడు. కానీ బాబా ఇలా అన్నారు, నాకు అలాంటి స్థూల తాత్పర్యం వద్దు, దానిలోని ప్రతి ఒక్క శబ్దానికి స్పష్టంగా అర్థం చెప్పు. నానాకి ఆశ్చర్యం కలిగింది. అసలు శిక్షణ అనేది జరగని వారికి, సంస్కృత భాషాగంధమే లేని వారికి ఆ ప్రతిపదార్థం చెప్తే తెలుస్తుందా? ఏది ఏమైనా అతను దానికి అర్థం చెప్పడాన్ని ప్రారంభించాడు. బాబా అతనికి ఎదురు ప్రశ్న వేయడం మొదలెట్టారు. బాబా, తత్ అనే శబ్దం దేనిని ఉద్దేశించబడింది? నానా, జ్ఞానాన్ని. బాబా, ఏ జ్ఞానాన్ని? నానా, మునుపటి శ్లోకంలో చెప్పబడినది. సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్తతే. అర్జున, కర్మలన్నిటికీ చివర జ్ఞానం ఉంటుంది. బాబా, గురువుకి కేవలం సాష్టాంగ నమస్కారం చేస్తే చాలా? నానా, ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం అని మాత్రమే నాకు తెలుసు. బాబా, పరిప్రశ్న అంటే ఏమిటి? నానా, ప్రశ్నించడం. బాబా, ప్రశ్న అంటే ఏమిటి? నానా, ఇదే. బాబా, పరిప్రశ్న, ప్రశ్న ఈ రెండింటికి ఒకటే అర్థమైతే వ్యాసుల వారు పరి అన్న ఎక్కువ ప్రత్యయాన్ని ఎందుకు పెట్టారు? ఆయనకి ఏమైనా తల తిరిగిందా? నానా, పరిప్రశ్నకి మరొక అర్థం నాకు తెలియదు. బాబా, సేవ అనటంలో ఏ సేవ ఉద్దేశించబడింది? నానా, మేము ఎప్పుడూ చేసేదే, అంటే పాదాలు నొక్కడం మొదలైంది. బాబా, ఆ మాత్రం సేవ చేస్తే చాలా? ఆ మాత్రం సేవ చాలా? నానా, సేవ అనే శబ్దానికి మరొక అభిప్రాయం ఏమైనా ఉందేమో నాకు తెలియదు. బాబా, ఉపదేక్షితే జ్ఞానం ఈ 3వ చరణంలో అనుష్ఠుప్ ఛందస్సు 8 అక్షరాల్లో తేడా రాకుండా ఏదైనా ఒక్క అక్షరం ఎక్కువగా ఎక్కడైనా పెట్టొచ్చా? నానా, అవును, మనం ఉపదేక్షితే జ్ఞానం అంటే అజ్ఞానం అని అనొచ్చు. కానీ గురువు శిష్యునికి అజ్ఞానం గురించి ఉపదేశం చేస్తారన్న విషయం శంకర భాష్యంలో ఎక్కడా చెప్పబడలేదు. బాబా, పర్వాలేదు, శంకరాచార్యులు అజ్ఞానం అనే శబ్దాన్ని తీసుకోకపోయినప్పటికీ ఒకవేళ దాంతో శ్లోకానికి అర్థం మరింత స్పష్టంగా అయ్యేటట్లయితే నీకేమైనా అభ్యంతరమా? నానా, అభ్యంతరం లేదు, కానీ అజ్ఞానం అనే శబ్దాన్ని తీసుకొని శ్లోకానికి మంచి అర్థం ఎలా రప్పించాలో నాకు తెలియటం లేదు. బాబా, శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి జ్ఞానులు తత్వదర్శనుల దగ్గరకు పోయి జ్ఞానం సంపాదించమని, వారికి నమస్కరించమని, ప్రశ్నించమని, వారిని సేవించమని ఎందుకు చెప్పారు? శ్రీకృష్ణుడు స్వయంగా తత్వదర్శి కారా? అంతేకాదు, ఆయన మూర్తి భవించిన జ్ఞాని కూడా కదా? నానా, అవును, నిజమే, కానీ ఆయన అర్జునుణ్ణి జ్ఞానుల వద్దకు పొమ్మని ఎందుకు చెప్పారో నాకు అర్థం కావటం లేదు. బాబా దగ్గర నుంచి అలాంటి కఠిన ప్రశ్నలు విని నానాసాహెబ్ ఎంతో గందరగోళంలో పడిపోయాడు. అతని అభిమానం పారిపోయింది. అతను వినమ్రంగా బాబాని ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వమని అడిగాడు. బాబా తెలియజెప్పసాగారు. ప్రణిపాతం అంటే కేవలం సాష్టాంగ నమస్కారం కాదు. భూమి మీద కట్టబడినట్టుగా తమ శరీరానంతా గురు చరణాల వద్ద పడేయాలి. తాము స్వయంగా ఏ విలువ లేని వాళ్ళం, గురువే సమస్తము అన్న సంపూర్ణ వినయంతో కాయ వాచ మనస శరణాగతి చెందాలి. పరిప్రశ్న అంటే నిజమైన జిజ్ఞాసతో తమ సందేహాన్ని చక్కగా తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ ప్రశ్నించాలి. గురువులో ఏదో ఒక తప్పును ఎంచి ఆయన్ని హేళన చేయడానికో లేదా సహజంగా ఏదో తమాషాగో ప్రశ్నించకూడదు.
సేవ అంటే ఏదో గురువు పాదాలు నొక్కడం సేవ కాదు. ఆ సేవలో గురువుని తమ సర్వస్వంగా భావించి తను మన ధనాలను అర్పించాలి. అలాగే ఈ సేవ నేను చేస్తున్నాను, అది చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి నేను స్వతంత్రుణ్ణి అన్న భావన ఉండకూడదు. నా సర్వస్వాన్ని నేను నా గురువుకి అర్పించాను, కాబట్టి ఆయనే నా యజమాని. ఆయనది ఆయన సేవకే ఉపయోగించాలి. దాని గురించి నా వద్ద ఏదో గొప్పతనం నిర్ణయించే అధికారం లేదు అన్న భావన ఉండాలి. సరే, ఇప్పుడు గురువు శిష్యుడికి అజ్ఞానాన్ని ఉపదేశించే విషయం చెప్తాను. బాబా: నానా, బ్రహ్మ అంటే శుద్ధ సద్వస్తువు లేక జ్ఞానమే కదా? నానా: అవును. బాబా: ఇది కాక మిగిలినంతా అసత్తు అంటే అజ్ఞానమే కదా? నానా: అవును. బాబా: బ్రహ్మని మనసు, వాక్కు వగైరా ఇంద్రియాలతో తెలుసుకోలేమని శాస్త్రాల్లో చెప్పలేదు? నానా: అవును. బాబా: అప్పుడు వాక్కు అంటే బ్రహ్మ లేక జ్ఞానం కాదా? నానా: కాదు. బాబా: గురువు చెప్పేది జ్ఞానం కాక అజ్ఞానమా? నానా: అలా అనిపించడం నిజమే. బాబా: గురూపదేశం వస్తుతః అజ్ఞానమే. ఒక ముళ్ళుతో మరొక ముళ్ళును తీసివేస్తాం. అలాగే గురువు అజ్ఞాన రూపంతో శాబ్దిక ఉపదేశం ప్రారంభిస్తే శిష్యుడి అజ్ఞానం అంటే అతని జ్ఞానం మీద ఉన్న ఆచ్ఛాదన పక్కకి నెట్టబడుతుంది. జ్ఞానం ప్రకటమవుతుంది. అజ్ఞానావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. కనుక గురువు ఉపదేశించేది అజ్ఞానమే, దాని పరిణామం జ్ఞానమే అవుతుంది. జ్ఞానం ఉత్పన్నం కాపడదు, మూలంలో అక్కడే ఉంటుంది. దాన్ని ఉచ్చరించలేము. శాస్త్ర విశారదులచే ఉపదేశించబడ్డ శస్త్రాల లాంటి మాటలతో శిష్యుడి అజ్ఞానం కళ్ళలోని శుక్లంలా తీసివేయబడుతుంది. అప్పుడు శిష్యుడి దృష్టి చక్కబడి అతనికి తన శుద్ధ చైతన్య రూపం కనిపిస్తుంది. సంత జ్ఞానేశ్వరుడు 18వ అధ్యాయం 1396వ ఓవిలో ఇలా అన్నారు: నిద్ర, దానివల్ల వచ్చే స్వప్నము ఇవన్నీ కూడా నిద్రతో సహా పోయి ఆ తర్వాత మానవుడు తను ఒకే ఒక్కడుగా మిగిలిపోయినట్లు అజ్ఞానం నశించిపోయినప్పుడు నేను సహజంగా ఒంటరిగా మిగిలిపోతాను. సరే, తరువాత శ్రీకృష్ణుడు స్వతహాగా జ్ఞాని అయ్యుండి అర్జునుణ్ణి మరో జ్ఞాని దగ్గరకు ఎందుకు పంపించారు? దీనికి సమాధానం చెప్తూ బాబా ఏమన్నారంటే, శ్రీకృష్ణుడు స్వయంగా గీతలో జ్ఞానులు నా ఆత్మే అన్నారు. జ్ఞాని త్వాత్మైవ మేమతం. అప్పుడు అర్జునుడికి తామే స్వయంగా ఉపదేశించడము, అతన్ని జ్ఞానుల వద్దకు పంపడము రెండూ ఒకటే. అదీగాక దేవుడు తన భక్తుడికి గొప్పతనం ఆపాదించి అతన్ని ముద్దు చేయవలసి ఉంటుంది. అందువల్ల కూడా వాళ్ళు అలా చేస్తుంటారు. 30వ అధ్యాయంలో సప్తశృంగిదేవి కాకాసాహెబ్ వైద్య అనే పేరు గల పూజారికి మనశ్శాంతి ఇవ్వగల శక్తి తనకు ఉన్నప్పటికీ అతన్ని షిరిడిలోని సాయిబాబా వద్దకు పంపడాన్ని గురించి మనం ఇంతకుముందు చదివాం. దేవీ దేవతలు తమ భక్తులను మహాత్ముల స్వాధీనం ఎలా చేస్తారన్నది ఓ చమత్కారం. దాన్ని సాదర చిత్తంతో అవలోకించండి. పైన చెప్పిన అందమైన వివేచన వెన్నమెదుట నానాసాహెబ్ సాయిబాబాకి గీతని సంపూర్ణంగా చెప్పమని విన్నపం చేశాడు. బాబా కూడా ఆ తర్వాత అతని ప్రతిరోజు కూర్చోబెట్టుకుని మెల్లమెల్లగా చెప్పారు. ఇదెంత గొప్ప అదృష్టం! క్రీస్తు శకం 1902 వరకు నడిచింది. ఇది క్రీస్తు శకం 1902 వరకు నడిచింది. తర్వాత మసీదులో భక్తుల రద్దీ పెరిగింది. అప్పుడు బాబా కథలతో, సాంకేతిక పరిభాషిక పదాలతో సామూహికంగా ఉపదేశించడం మొదలెట్టారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. నలభైవ అధ్యాయం ఉద్యాపన కథా కథనం. వ్రత సమాప్తి సమయంలో చేయవలసిన విధి సందర్భంలో జరిగిన సంఘటన గురించిన వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. శ్రీ సాయి సమతులు ధన్యులు. ఆయన ఈ గ్రంథ రూపేణ ప్రాపంచిక పారమార్థకాలను ఉపదేశించి భక్తులను కృతార్థం చేశారు. తాము చేపట్టిన పనిలోని ఉద్దేశాన్ని సాధించారు. ఆయన చెయ్యి తల మీద పడగానే
అది వెంటనే శక్తిపాతం చేసి గురు శిష్యుల్లోని భేదాన్ని నశింపజేసి శిష్యులకి అలభ్యమైన వస్తువుని కూడా లభ్యమయ్యేలా చేస్తుంది. సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు అనన్యంగా శరణు వెళ్తే నేను నీవు అన్న భేదభావాన్ని తొలగించి ఆయన మనల్ని కౌగిలించుకొని హృదయానికి హత్తుకుంటారు. సముద్రము నది పేర్లలో వేరుగా ఉంటాయి, కానీ వర్షం వల్ల ఒకదానితో మరొకటి కలవగానే వాటి దృశ్య స్వరూపము ఒకటిగా అయిపోతుంది. అందులో కొంచెం కూడా భిన్నత్వం మిగలదు. ఆ మనోవృత్తితోని సద్గురు సాయినాథునికి అనన్య భక్తితో శరణు వెళ్తే ఆయన కూడా భక్తుల ఉత్తమ భక్తిని చూసి తమ గొప్పతనాన్ని వారికి బహుమతిగా ప్రసాదిస్తారు. దీనులపై దయ చూపే సాయినాథ మీకు జయకారాలు. అత్యంతంగా సుధామధుర ప్రేమ జలధారాలు వర్ణించే సాయినాథ, భక్తులను ఉద్ధరించడానికి అఖిల బ్రహ్మాండమంతా వ్యాపించిన మీరు షిరిడిలో వేరుగా కూర్చున్నారు. భూమి మీద తిరగలు పెట్టి కాలు చాపు కూర్చొని తిరగల పిడిని గట్టిగా కొట్టి ఒక్కసారి వండటానికి అవసరమైనంత ధాన్యాన్ని ఒక మహాత్ముడు విసిరినప్పుడు నా మనసుకి ఆశ్చర్యం కలిగింది. అదే ఈ గ్రంథ రచనకి కారణమైంది. మనసులో తీవ్రమైన వాంఛ కలిగింది. సాయిబాబా లీలలన్నిటినీ వర్ణిస్తే పాపాలు నశించి భగవంతుడు స్వయంగా ప్రసన్నులవుతారు. ఎందుకంటే భగవంతుడికి తనకన్నా తన భక్తుల్ని ఎవరైనా స్తుతించడం లేదా గుణవర్ణనం చేయటం అంటే ఎంతో ఇష్టం. నా ఈ మాటలకు రుజువు లేదని సజ్జన శ్రోతలకి శంక కలగవచ్చు. అయితే వాళ్ళు భవిష్యత్తోత్తర పురాణం చూడాలి. అందులో స్వయంగా త్రిపురారి అంటే త్రిపురుడు అనే పేరు గల రాక్షసుడిని వధించిన శంకరుడు ఇదే చెప్పాడు. వస్తుతః ఇదంతా సాయి ప్రేరణే, కానీ భక్తుల శ్రేయస్సు కోసం లోకాచారాన్ని పాటించి చూపటానికి ఈ గ్రంథ రచనకు ఆయన సమ్మతించారు. అప్పటి నుంచి ప్రతి నెల సాయిలీలా మాస పత్రికలో సాయి సమర్థుల జీవన వృత్తాంతాన్ని గొప్ప ప్రేమతో శ్రోతలు వింటున్నారు. సాయియే ఈ కథకు అనుమతి ఇచ్చారు. నాకు బుద్ధిని ప్రసాదించింది కూడా ఆయనే. నాలో ప్రేరణ కలిగించింది కూడా ఆయనే. ఆయన తమ కథను తామే చెప్తున్నారు. హేమడ్ పంతు తనకిష్టం వచ్చినట్లు కథను రచిస్తున్నాడన్న సంశయం మనసులో పెట్టుకోకండి. శ్రోతలకి నేను చేసే విన్నపం ఏమిటంటే, ఈ చరిత్రలోని గుణదోషాలను నా నెత్తి మీద వేయకండి. ఉత్తమ గుణం ఉంటే అది సాయిదే, దోషం కనిపిస్తే అది కూడా ఆయనదే. నేనైతే తాడు ఆధారంతో అదే తోలుబొమ్మని, సూత్రధారుడి చేతిలో తోలుబొమ్మల తాళ్లుంటాయి. దాన్నతను చరిత్రను అనుసరించి ఇష్టం వచ్చినట్లు అనేక రకాల రంగురంగుల దృశ్యాలను దర్శింపచేస్తాడు. సరే, ఈ ప్రస్తావన ఇక చాలు. శ్రోతల మనసుకి ఎంతో ఉత్సాహంతో నిండిపోయి ఉంది. కథలో ఉన్న క్రొత్తదనము విశేషము ఏమిటని వారు అడుగుతున్నారు. వారి కోసం గురువుని, ఆయన భక్తుల గొప్పతనాన్ని వర్ణిస్తాను. గడిచిన అధ్యాయం ముగించేటప్పుడు రాబోయే అధ్యాయంలో ఏం గుర్తొస్తే అదే చెప్తానని అన్నాను. ఇది ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధుర కథను శ్రోతలు జాగ్రత్తగా వినండి. భక్తులు ప్రేమతో పెడితే సాయినాథునికి ఎంతో తృప్తి కలిగేది. చిన్నారి పాప మీద తల్లికి ఉప్పొంగే ప్రేమ ఉంటుంది. అలాగే సాయినాథులు తల్లిలా తన భక్తులకు మధురానుభవాన్ని ఇస్తారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ వారి కోసం తాము పరిగెత్తుతారు. ఆయన చేసిన దానికి రుణాన్ని ఎవరైనా తీర్చుకోగలరా? శారీరకంగా షిరిడీలో వ్యవహరిస్తున్న 3 లోకాలను ఆయన పరిభ్రమించేవారు. ఈ విషయంలోని మధురమైన కథను ప్రశాంత చిత్తంతో వినండి. భక్త శ్రేష్ఠుడు బాలాసాహెబ్ దేవుకి బాబా చరణాల్లో ప్రగాఢమైన శ్రద్ధ ఉండేది. అతని తల్లి అందరికీ శుభము జరగాలని సతతము వ్రతాలను అంటే స్వయంగా ఏర్పరచుకున్న చిన్నదో పెద్దదో ధార్మిక నియమం చేస్తుండేది. ఆమె చేత్తో ఎన్నో వ్రతాలు జరిగాయి, కానీ వాటినన్నిటినీ యథావిధిగా సంపూర్ణం చేయగల వాటి ఉద్యాపన వ్రత సమాప్తి వేళ చేయవలసిన విధి లేదా కార్య విషయం మిగిలిపోయింది. వ్రతంలో చెప్పబడిన సంఖ్య పూర్తయిన తర్వాత దానికి ఉద్యాపన చేయవలసి ఉంటుంది.
లేకపోతే పుణ్యం కలగదు. ఆ వ్రతాలు కూడా అది లేకపోతే అసంపూర్ణంగానే ఉండిపోతాయి. దేవు తల్లి చేసిన 25, 30 వ్రతాలకి చేయవలసిన ఉద్యాపన కోసం 100, 200 మంది బ్రాహ్మణులను భోజనం కోసం ఆహ్వానించాడు. ఉద్యాపన చేయవలసిన రోజున ఉద్యాపన చేయవలసిన రోజుని నిర్ణయించాడు. సాయిబాబాని ఆహ్వానిస్తూ బాబాకి బాబూసాహెబ్ జోగ్ పేరున ఉత్తరం రాశాడు. చూడండి, మీరు రాకపోతే ఉద్యాపన పూర్తి కాదు కనుక నా ఈ ప్రార్థనను అంగీకరించి ఈ దీనుణ్ణి ధన్యుణ్ణి చెయ్యండి. నేనేమో ప్రభుత్వ ఉద్యోగిని, కడుపు కోసం ఈ చాకిరి చేస్తున్నాను. అందులోని నాకు వీలైనంత వరకు పారమార్థాన్ని సాధించుకోవాలని చూస్తాను. ఇది మీకు తెలుసు. దహన్ నుంచి షిరిడీకి అంత దూరం రాగల శక్తి నాకు లేదు. అయినా మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నాకెంతో ఆశగా ఉంది. ఈ ప్రకారంగా దేవు వ్రాసిన ఉత్తరాన్ని బాబూసాహెబ్ జోగు పూర్తిగా బాబాకి చదివి వినిపించి ఇలా అన్నాడు. దేవు చేయబోయే ఈ కార్యాన్ని మీరు నిర్విఘ్నంగా జరిపించండి. బాబా శుద్ధభావంతో ఉన్న దేవు నుంచి వచ్చిన ఈ ఆహ్వానాన్ని విని ఇలా అన్నారు. నన్ను స్మరించే వారిని నేను కూడా సదా స్మరిస్తాను. నాకు బళ్ళు, గుర్రాలు, విమానాలు, రైళ్లు అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచేవారి ఎదుట నేను వెంటనే ప్రకటమవుతాను. ఇంకెవరినైనా తీసుకొని నువ్వు నేను మొత్తం ముగ్గురం కలిసి వెళ్దాం అలా అని అతనికి సమాధానం రాయి. ఆ ఉత్తరం రాసిన వారికి బాలాసాహెబ్ దేవుకి ఆనందం కలుగుతుంది. బాబా చెప్పిందంతా జోగు దేవుకు తెలియజేశాడు. బాబా ఎన్నడూ అబద్ధం చెప్పరు కనుక ఈ మాటలకి దేవు ఎంతో సంతోషించాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। బాబా ఎన్నడూ అబద్ధం చెప్పరు కనుక ఆ మాటలకు దేవు ఎంతో సంతోషించాడు. బాబా తప్పకుండా వస్తారని దేవుకి పూర్తిగా నమ్మకం కలిగింది. కానీ అది ప్రత్యక్షంగా అనుభవంలోనికి వచ్చే ఆ రోజు సువర్ణాక్షరాలతో రాసుకోవలసిన రోజు. షిరిడీ వదిలి బాబా 3 గ్రామాలకి మాత్రమే వెళ్ళేవారు. అక్కడికి కూడా ఆయన చాలా అరుదుగా కొద్దిసార్లే వెళ్ళారు అని కూడా దేవుకి నిశ్చయం కలిగింది. ఆయన ఎన్నడూ షిరిడీలోనే ఉండేవారు. ఎప్పుడో 6 నెలలకోసారి మనసుకు అనిపించినప్పుడు రహతాకి వెళ్ళేవారు. ఒక్కోసారి రూయి, నీమ్గాంకి వెళ్ళేవాళ్ళు. ఇవి తప్ప ఆయన ఎన్నడూ షిరిడీలోనే ఉండేవారు. ఈ 3 గ్రామాలను దాటి ఆయన ఎన్నడూ ఎక్కడికి వెళ్ళేవారు కాదు. మరి ఇక్కడ ఇంత దూరం దహనుకి ఆయన ఎలా వస్తారు? కానీ ఆయన శ్రీ విష్ణు అవతారం. ఇష్టమైతే మనసుకు అనిపిస్తే ఎక్కడికైనా వెళ్ళగలరు. ఆయన రాకపోకలు లోకరీతి లేదా ఆచార ప్రకారమే అంతే. నిజానికి ఆయన లోపల బయట అన్ని చోట్ల పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. ఆయన షిరిడీ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి షిరిడీకి తిరిగి వెళ్ళడం, ఈ 2 ఆకాశానికి కూడా తెలీదు. ఆయన పూర్తిగా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా చలన వలనాలు తెలుసుకోవడం కష్టం. స్థవర జంగమ వస్తువులన్నిట్లో ఆయన నిండిపోయి ఉన్నారు. ఆయన రాకపోకలు ఎవరికీ తెలియవు. ఎటు వెళ్ళాలనిపిస్తే అక్కడ ఆయన ప్రకటమవుతారు. సరే, ఇంతకు సుమారు ఓ నెల ముందు ఒక సన్యాసి దహను రైల్వే స్టేషన్లో తన పని కోసం స్టేషన్ మాస్టర్ దగ్గరకు వచ్చాడు. అతను గోశాల ప్రచారకుడు, అలాగే ఓ గోశాల సంస్థకి సేవకుడు. సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కబరచడం కోసం విరాళాలు అడగడానికి వచ్చాడు. స్టేషన్ మాస్టర్ అతనికి ఒక ఉపాయం చెప్పాడు. మీరు గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ మీకు మంచి ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడ తహసీల్దారు ఉన్నాడు, అతని ముందు మీ విన్నపాన్ని పెట్టండి. అప్పుడు షావుకారులు వస్తారు, మీ పనికి సాయం చేస్తారు. ఒక తహసీల్దార్ని మీ పక్కన పెట్టుకుంటే వెంటనే ధార్మిక కార్యం కోసం విరాళాలు పోగవుతాయి. మీరు ప్రశాంతంగా అక్కడకు పోండి అని మాస్టారు చెప్పినప్పుడే బయట
గుర్రాల చప్పుడు వినిపించింది. తహసీల్దార్ కూడా అక్కడికి వచ్చాడు. అతను బండిలోంచి దిగి స్టేషన్ మాస్టర్ని కలవడానికి అతని గదిలోనికి వచ్చాడు. అప్పుడు ఆ మాస్టర్ సన్యాసితో ఇలా అన్నాడు, తహసీల్దారు ఇక్కడికే వచ్చాడు. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. మీ అదృష్టం వల్ల అతను మిమ్మల్ని అప్రయత్నంగా కలిశాడు. దానికి సన్యాసి తహసీల్దార్తో తన మనసులోని విషయం చెప్పాడు. వాళ్ళిద్దరూ గది బయటకు వచ్చి ఒక పెట్టి మీద కూర్చున్నారు. సన్యాసి ఇలా విన్నపం చేసుకోసాగాడు, ఈ కార్యం గట్టెక్కాలి. గోరక్షణ ధర్మకార్యం మీ చేతగాక నాలాంటి పరాయివాడి వల్ల అసలు కాస్తైనా అవుతుందా? మీరు తాలూకా అధికారి, నేనేమో బికారిని. గోవులకి ఉపవాసాన్ని దూరం చేయడానికి లోకంలో గడప గడపని తిరుగుతున్నాను. మీరొక్క మాట అన్నారంటే నా పని చటుక్కున అయిపోతుంది. మీకు గోమాత ఆశీస్సు లభించి మీ కీర్తి నిశ్చయంగా పెరుగుతుంది. సన్యాసి విన్నపాన్ని విని దేవు అతనికి ఏం సమాధానం ఇచ్చాడో వినండి. గ్రామంలోని పెద్ద షావుకారు రావు సాహెబ్ నరోత్తమ సేటు హృదయంలో కష్టాలు పడే వారి పట్ల ఎంతో దయ. అతను ఎంతో కష్టపడి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అతను ఒక పని కోసం విరాళాలు పోగు చేస్తున్నాడు. అందులో మీకోసం విరాళాలు ఇవ్వడం ఎలా కుదురుతుంది? ఈ సమయం మీకు అంత అనుకూలంగా లేదు. మీ పనిని తర్వాత చూద్దాం. 2-3 నెలలు పోయాక మళ్ళీ రండి. అప్పుడు ఏదైనా చేద్దాం. ఈరోజు అంతా యోగ్యంగా లేదు. సరే. అప్పుడు ఆ సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది జరిగిన 1 నెల అయి ఉంటుందేమో. అప్పుడు మళ్ళీ అతనే ఒక గుర్రబండిలో కూర్చొని దహను తిరిగి వచ్చాడు. దేవు ఇంటి ఎదురుగా పరంజాపే అనే ఒక ఫ్లీడరు ఇల్లుండేది. అక్కడ గుర్రబండి ఆపుకొని దిగుతూ కనిపించాడు. ఆ సన్యాసి దేవు మనసుకి సందేహం కలిగి తన కొడుకుతో ఇలా అన్నాడు, ఇది వరకొచ్చిన సన్యాసి ఇతనేనా? విరాళాల కోసం ముందుగానే వచ్చేసాడేమిటి? పూర్తిగా నెలన్నా కాలేదు. అతను ఎందుకు వచ్చాడిప్పుడు? అతను ఎందుకు వచ్చాడు ఇప్పుడు? ఇది వరకు చెప్పిన విషయం మర్చిపోయాడా ఏమిటి? దేవు సంశయానికి మూల కారణం అదే అయ్యింది. సన్యాసి గుర్రబండిని అక్కడే వదిలేశాడు. కొద్దిసేపు గడిపాక దేవు ఇంటికొచ్చి అతనేమన్నాడో చూడండి. అప్పుడు సమయం 10 గంటలు. దేవు హడావుడి చూసి అతను ఇలా అన్నాడు, నాకు డబ్బుకి తొందర లేదు. నేను డబ్బు కోసం రాలేదు. ఈరోజు మాకు భోజనం కావాలి. అందుకు దేవు, తప్పక రండి, చాలా సంతోషం, ఈ ఇల్లు మీదే అనుకోండి అన్నాడు. ఇంతలోనే సన్యాసి, నా వెంట 2 పిల్లలు ఉన్నారు మరి అన్నాడు. అందుకు దేవు, మరీ మంచిది అన్నాడు. భోజనానికి ఆలస్యం అవుతుందేమోనని దేవు సన్యాసినిలా అడిగాడు, మీరెక్కడ బస చేశారు? నేను మీకు కబురెక్కడికి పంపాలి? అందుకు సన్యాసి, అంత అవసరమేముంది? నన్నెప్పుడు రమ్మంటారో చెప్పండి. ఇక్కడ ఎన్ని గంటలకుండా ఉండమంటే అప్పుడు వస్తాను అన్నాడు. అప్పుడు దేవు ఇలా అన్నాడు, మంచిది, పిల్లల్ని వెంట పెట్టుకొని 12 గంటలవగానే వచ్చి భోజనం చేయండి. సరే. అప్పుడు ఆ సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలు కొట్టగానే తిరిగి వచ్చేశాడు. ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. కడుపు నిండా తృప్తిగా తిన్నారు. వంటలన్నీ తయారయ్యాక తన సహచరులతో పాటు వచ్చిన సన్యాసిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చోబెట్టి యజమాని దేవు అతన్ని తృప్తిపరిచాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. పిల్లలిద్దరినీ వెంట పెట్టుకుని సన్యాసి నిజానికి తనంతట తానే వచ్చాడు. అయినా దేవుకు ఆ సన్యాసి ఇంతకు ముందు వచ్చి ఉండటం వల్ల ఆ కారణంతో మాయ పూర్తిగా ఆవరించింది. అందువల్ల అతను భోజనానికి వచ్చిన ఓ అతిథి అని మాత్రమే మనసులో మోహవృత్తి బలపడటం వల్ల అనిపించింది దేవుకి. ఆ ప్రకారంగా భోజనాలు అయ్యాయి. భోజనం తరువాత శుద్ధ జలం ఆచమనంతో, అనగా గ్లాసులోని నీటిని చేతిలోకి తీసుకుని దాన్ని త్రాగి ఉత్తరాపోసాన భోజనమైన తరువాత బ్రాహ్మణులు తీసుకుని ఆచమనం చేశారు. సుగంధభరితమైన చల్లని నీటిని త్రాగటము అయ్యింది. ముఖశుద్ధి, అనగా భోజనమైన తర్వాత నోటి ఎంగిలి పోవటం కోసం తినే వక్క మొదలైన పదార్థాలు కూడా అయిపోయింది. శిష్టాచారాన్ని అనుసరించి దేవు ఎదలో ఎల్లలు దాటిన సంతోష సౌరభాలతో ఆనందపూర్వకంగా గౌరవపూర్వకంగా అందరికీ గంధము, పూలు,
తాంబూలము, అత్తరు, పన్నీరు ఇచ్చాడు. సరే, వచ్చిన వాళ్ళంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తను వెంట పెట్టుకొచ్చిన పిల్లలతో కలిసి తన బసకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆహ్వానించకపోయినా సన్యాసి అనుకోనట్లు వచ్చి ఆ రోజు భోజనం చేసినప్పటికీ దేవుకి అతను బాబా అని అసలు అనిపించలేదు. అతని మనసులో సంశయం అలాగే ఉండిపోయింది. పిలువ పెట్టకుండా వచ్చిన ఆ ముగ్గురికి భోజనం కూడా వడ్డించినప్పటికీ అలా ప్రత్యక్షంగా జరిగిన దేవుకి ఇంకా సందేహమే. అతను జోగుని బాబా రాకకి అసలు రుజువేమిటి అని అడుగుతూ ఉద్యాపన తీరిపోయాక ఉత్తరం రాశాడు. బాబా అలా ఎలా మోసగించారు? దహనుకి వస్తానని ఆయన అంత గట్టిగా ఎందుకు చెప్పారు? తాను తప్పక వస్తానన్న బాబా మాట ఎన్నటికీ అబద్ధం కాదు. కానీ అందుకు నాకు ఏ రకమైన రుజువు కనిపించటం లేదే. అసలు ఎందుకిలా జరిగింది? నన్ను ఎందుకిలా నిరాశ పెట్టారు? ఎంతో ఆశగా ఎదురు చూశాను. కానీ వారు వచ్చినట్లు ఏ అనుభవమూ కలుగలేదు. గుండెల నిండా ప్రేమ నింపుకుని బాబాని ఆహ్వానించాను. అలా శరణు వెళ్ళిన నాతో వస్తానని చెప్పారు. అంతా తలక్రిందలైంది. ఇదంతా నాకేం అర్థం కావటం లేదు. పరతంత్రత వల్ల నేను షిరిడీకి రాలేనని ఈ ఉత్తరం రాశాను. అయినా తాము దహనుకి వస్తానన్నారని విని నేను అదృష్టవంతుణ్ణి అని అనుకున్నాను. అది వినగానే ఆయన ఏదో ఒక మిషతో ఏదో ఒక రూపంతో ఇక్కడకు వస్తారని అనిపించింది. కానీ అలా ఏమీ జరగలేదు. అందుకు నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. జోగి ఈ వృత్తాంతమంతా సాయికి నివేదించాడు. అప్పుడు బాబా ఆశ్చర్యచకితుడై నా ముందు ఉత్తరం తెరిస్తే ఉత్తరం చదవకముందే మనసులో ఉన్న ఆలోచన ప్రత్యక్షంగా ఎదుట నిలబడుతుంది. నేను తప్పక వస్తానని చెప్పి నా మాటలతో మోసగించానని అతను అంటున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక అతను నన్ను గుర్తుపట్టలేదని అతనితో చెప్పు. అలాంటప్పుడు నన్ను పిలవటం ఎందుకు? లౌకిక దృష్ట్యా ఇక్కడ నుంచి నేను కదల్లేదు. కానీ ఉద్యాపన భోజనం తిని వచ్చాను. ఇద్దరితో కలిసి వస్తానని చెప్పాను. అలాగే ఇద్దరిని వెంటబెట్టుకుని మరీ వెళ్ళాను. భోజనానికి ఇంకా సమయం ఉంది కనుక నేను ఒకడినే సావకాశంగా ముందే వచ్చాను. నీవు నా సన్యాస వేషాన్ని గుర్తుపట్టలేకపోయావు. ఈ రకంగా మొదట నేను వచ్చాను. అనుకోకుండా వచ్చిన నన్ను చూసి నేను డబ్బు అడగటానికి వచ్చానని నీ మనసుకి భయం కలుగలేదా? నీ సంశయాన్ని నేను పోగొట్టలేదు. ఇద్దరిని తీసుకుని కేవలం భోజనం కోసమే వచ్చానని చెప్పి భోజన సమయానికి ఇద్దరితో పాటు వచ్చి తినలేదు. చూడు, నేనిచ్చిన మాట కోసం నేను ప్రాణాన్నైనా ఇస్తాను. కానీ నా నోటిలోని మాటలు ఎప్పటికీ అబద్ధం కావని అతనితో చెప్పు అని సాయినాథులు అనగానే జోగుకి పట్టరానంత ఆనందం కలిగింది. బాబా ఇచ్చిన మాట ఎన్నటికీ అబద్ధం కాదన్న విషయం అందరికీ అనుభవమే. తరువాత జోగు సవిస్తారంగా ఓ లేఖ వ్రాసి ఎంతో ఆనందంతో ఈ విషయాన్ని దేవుకి తెలియజెప్పాడు. దేవా ఉత్తరం చదవగానే అతని కనుపాపల మాటు నుంచి ఉబికిన అశ్రువులు చెక్కిళ్లను తడిపాయి. సాయిబాబాని నేను అనవసరంగా దూషించాను. నిజంగా సిగ్గుచేటు అని మనసులో అతను ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. బాబా మహిమ నిజంగానే గొప్పది. నాకు అన్నీ తెలుసన్న నా అహంకారం వ్యర్థం. కానీ సన్యాసే బాబా ఉండొచ్చన్న ఆలోచన నాకు ఎందుకు రాలేదో నాకు అర్థం కావటమే లేదు. అసలు బాబాకి షిరిడీకి ఆహ్వానం పంపటానికి ముందే ఆ సన్యాసి ఇక్కడికి వచ్చాడు. అది కూడా అతని పని మీదే. అతను నన్ను కలవటంలో ఉద్దేశం విరాళాలు పోగు చేయటం కోసమే. అతనికి కొంత వ్యవధి ఇచ్చి 2-3 నెలల తరువాత తిరిగి రమ్మని చెప్పాను. ఆ సన్యాసి మళ్ళీ వచ్చి భోజనం పెట్టమంటే అతను బాబానే అయి ఉంటాడని నా మనసుకి ఎలా తెలుస్తుంది? కానీ బాబా ఓ మాట మాత్రం అన్నారు. భోజనం కోసం వచ్చేటప్పుడు తమతో పాటు మరీ 2 వస్తారని. అది నాకు గుర్తే లేదు. బాబాని ఆహ్వానించిన తరువాత ఒకవేళ ఆ సన్యాసిని మొదటిసారి కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కోసమే అయి ఉంటే అప్పుడు నా దృష్టి తికమక పడేది. కానీ అతను అంతకు ముందు గోరక్షణ నిమిత్తం గోపోషణ కోసం డబ్బు పోగు చేయటానికి వచ్చాడు. సాయిబాబాని ఉద్యాపనకి ఆహ్వానించినది ఆ తరువాతే కనుక అలా మాయలో పడిపోయాను. దానివల్లే ఇదంతా జరిగింది. ఇద్దరితో కలిసి వచ్చి భోజనం చేసిన తరువాత కూడా ఆ సన్యాసి నాకు భోజనానికి వచ్చిన వాడిలాగే కనిపించాడు. ఇది వరకు పరిచయం లేని వాళ్ళెవరైనా ఇద్దరితో కలిసి
భోజన సమయంలో అకస్మాత్తుగా వచ్చి ఉంటే ఖచ్చితంగా అది సాయే అనిపించేది నాకు. కానీ ఈ మహాత్ముల పద్ధతి ఇలాగే ఉంటుంది. వాళ్ళ చేతలు ఆశ్చర్యకరం. వాళ్ళు అసంభవమైన లీలలను చేస్తారు. భక్తుల ఇళ్లలో జరగబోయే కార్యాలకు కావలసిన ఏర్పాట్లను వాళ్ళు స్వయంగా మొదలే చేసి పెడతారు. అనన్యంగా వాళ్ళ చరణాల్లో ఆసక్తులైతే భక్తుల కార్యసిద్ధి అలాగే హఠాత్తుగా అయిపోతుంది. మహాత్ముల పనులు మన ఊహకి అందవు. చింతామణి కోరిన కోరిక మాత్రమే తీరుస్తుంది. కల్పతరువు మనసులో అనుకున్న వస్తువులను ఇస్తుంది. కామధేనువు కోరిన పదార్థాలను మాత్రమే ఉత్పన్నం చేయగలదు. కానీ గురుజనని ఎప్పుడూ మనకు ఊహకు అందని విషయాలను కూడా లభింపచేస్తుంది. సరే, ఇక్కడ బాబాను ఆహ్వానించారు. ఆయన సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. అయితే ఆయన లీలా చమత్కారాలకు అంతులేదు. అప్పుడప్పుడు ఆయన పిలవకుండానే వస్తారు. కొన్నిసార్లు ఛాయాచిత్రాల రూపంతో, కొన్నిసార్లు మట్టి బొమ్మ రూపంలో తమంత తాము ప్రకటమవుతారు. అలా ఆయన కృపకు అంతులేదు. ఈ విషయంలో నా అనుభవం వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. సాయిబాబా లీలల మహిమ తెలుస్తుంది. నా ఈ కథ ఇంతకు ముందు ఎన్నడో జరిగినది. ఎంతో విలక్షణమైనది. దీన్ని కథ అనుకోకండి, లేదా కాల్పనిక గోష్ఠి అనుకోండి. ఎవరు ఏమి అనుకున్నా శ్రోతలు మాత్రం దీన్ని శ్రద్ధగా వినటానికి తయారు కావాలి. సోమరితనాన్ని, నిద్రని, అలసటని తీసేసి సావధానులే ఈ కథను వినటం అనే దానాన్ని నాకు ఇవ్వాలి. అప్పుడు నాకు తృప్తి కలుగుతుంది. జీవితాన్ని వివర్ణం చేసే మనసులోని శోకాన్ని, చింతని ఒక్క క్షణం పాటు తీసి పక్కకు పెట్టి స్వస్థ చిత్తంతో ఈ కథను వింటే ప్రయోజనకరంగా ఉంటుంది. మననము, నిరంతర చింతన జరిగే ఆ తరువాత ప్రత్యక్ష అనుభవం ప్రాప్తిస్తుంది. కానీ వీటన్నింటికి ఆధారం కథను వినటమే. వీటన్నింటి సారము అదే. ఆ యోగం వల్ల అగ్ని కెరటాల్లా ఎగిసిపడే సుఖదుఖాలతోనూ, ఉద్యోగంతోనూ, చింతనలతోనూ నిండిపోయిన సంసారాన్ని ఖచ్చితంగా దాటిపోగలుగుతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. క్రీస్తు శకము 1917వ సంవత్సరము ఫాల్గుణ మాసం పూర్ణిమ రోజున పక్క మీద పడుకొని నిద్రిస్తున్నప్పుడు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. సాయి చేసిన పని చూడండి. అందమైన సన్యాసి వేషంలో నాకు ఆయన దర్శనమిచ్చి నిద్రలేపి ఇలా అన్నారు, ఈరోజు నేను భోజనానికి వస్తాను. కలలో లేవటం కూడా పూర్తిగా కలే. ఎందుకంటే నిద్రలేచాక నేను గుర్తు తెచ్చుకోసాగాను. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ సాయి లేరు, ఇంకా వేరెవరూ కూడా లేరు. క్షణం ముందు అది స్వప్నము. మేల్కొన్న తర్వాత అసలేమీ లేదు. మనసులో ఈ నిశ్చయం కలిగాక స్వప్నావస్థ గుర్తు రాసాగింది. నాకు కించిత్తు కూడా విస్మరణ లేకుండా అందులోని ప్రతి అక్షరము గుర్తొచ్చింది. ఈరోజు నేను భోజనానికి వస్తాను అన్న చిన్మయ జ్యోత్స్నలు వెదజల్లే సాయిబాబా పలికిన మాటలు స్పష్టంగా విని నా మనసు నిండా ఆనంద మందహారాలు వెళ్ళి విరిశాయి. ఈ విషయాన్ని నా భార్యకు చెప్పాను. ధ్యానంలోనూ మనసులోనూ సాయి చింతన మాత్రం నిరంతరం చేయటం నాకు అలవాటు. సాయిబాబాతో 7 సంవత్సరాల సుదీర్ఘ సహవాసం ఉన్నప్పటికీ ఆయన భోజనానికి వస్తారని ఎప్పుడు ఆశ కానీ ఆలోచన కానీ కలగలేదు. సరే, నా భార్యకి నేను ఇలా చెప్పి ఉంచాను, ఈరోజు హోలీ పండుగ, పావుసేరు బియ్యం ఎక్కువ వండడాన్ని మర్చిపోకు. ఆమెకు అలా చెప్పాక ఆమె ఎందుకని అడిగింది. నేను ఇలా అన్నాను, ఈరోజు పండక్కి ఓ అతిథి భోజనానికి వస్తున్నారు. అందుకు ఆమె ఎవరు వస్తున్నారు చెప్పండి అంది. అది తెలుసుకోవాలని ఆమెకెంతో ఉత్సాహం కలిగింది. కానీ నిజమైన కారణం నేను చెప్తే అది పరిహాసానికి నిమిత్తం అవుతుందని నాకు బాగా తెలుసు. అయినా నిజాన్ని దాచకూడదని శ్రద్ధగా
జరిగినదంతా పూసగుచ్చినట్లు ఆమెకు నేను వర్ణించి చెప్పి ఇలా అన్నాను, ఇది శ్రద్ధను బట్టి ఉంటుంది. మన మనసుకి ఎంత తెలుసో అంతగా ఆ విషయం మనకి నిజమనో అబద్ధమనో అనిపిస్తుంది. అన్ని రకాలుగా ఇది మనసు మీదే ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా ఆమెకు విశ్వాసం కలిగించడానికి నేను ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆమె మనసుకు అది పట్టుకోలేదు. ఆమె ఇలా అంది, షిరిడి నుండి బాబా ఇంత దూరం మన దగ్గరికి ఎలా వస్తారు? మన భోజనం అనగా ఎంత? మన హోలీ పండుగ అనగా ఎంత? షిరిడీలోని రుచికరమైన పదార్థాలను వదిలి ఇక్కడి నికృష్ట అన్నాన్ని ఆయన తింటారా? ఆమె మాటలు విని నేను అన్నాను, పావుసేరు బియ్యం ఎక్కువ వండడంలో కష్టమేముంది? పావుసేరు బియ్యం వండితే నీకేమన్నా నష్టమా? అతిథిగా ప్రత్యక్షంగా సాయే వస్తారని నీతో నేను కూడా అనడం లేదు, కానీ ఎవరో ఒకరు వస్తారని మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. మరి నీ మనసులో ఎలా అన్నా అనుకో, నేను మాత్రం వారిని సాయి అనే అనుకుంటాను. అంతెందుకు, నేను వారిని మరెవరో కాదు ప్రత్యక్షంగా సాయి అనే అనుకుంటాను. నా స్వప్నం తప్పక నిజమవుతుంది. సరే, మేము అలా మాట్లాడుకుంటున్నాము. ఆ రోజు మధ్యాహ్న సమయంలో యథావిధిగా హోలీ పూజ పూర్తయ్యాక భోజనానికి పళ్ళేళ్ళు పెట్టారు. పిల్లలు, అల్లుళ్ళు, మనుమలు, మనమరాళ్ళు, ఆప్తులు, మిత్రులు మొదలైన వాళ్ళ కోసం పీటలు వేసి అందమైన రంగురంగుల ముగ్గులు పెట్టారు. అందులో మధ్య భాగంలో ఒక పీట వేసి మిగిలిన వాటిలాగే సాయిబాబా కోసం ఓ పళ్ళెంలో వడ్డించారు. పళ్ళెం చుట్టూరా రంగురంగుల ముగ్గులు వేశారు. ప్రతి ఒక్క భోక్తకి చెంబు, పంచపాత్ర, ఉద్దరిని పెట్టారు. అందరికీ ఒకేలా పెట్టారు. అప్పడాలు, వడియాలు, వడపప్పు, నోరూరించే ఊరగాయలు, పెరుగు పచ్చడి వడ్డించారు. అనేక రకాల కూరలు, పాయసం వడ్డించారు. వడ్డించడం పూర్తయింది. సమయం 12 అవడం చూసి భోజనం చేసేవారు మడి ధార్మిక కార్యాలు లేదా భోజన సమయంలో శుద్ధతను పాటించడానికని వేరుగా పెట్టబడిన పట్టు వస్త్రం కట్టుకొని ఒక్కొక్కరు పీటల మీద కూర్చున్నారు. అయినా కూడా బయట నుంచి ఎవరూ రాలేదు. పళ్ళాల ముందు అందరూ వచ్చి కూర్చున్నారు. అన్నము, రొట్టెలు, పప్పు వడ్డించారు. మధ్య భాగంలో ఖాళీగా ఉన్న పళ్ళెం తప్ప అక్కడ ఏ లోటు లేదు. ఎవరో అతిథి వస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. ఎంతసేపని ఎదురు చూస్తాం అని చివరికి నా మనసుకు సందేహం వచ్చి తలుపు గడియ వేశాను. వెంటనే అన్నశుద్ధి, భోజన ప్రారంభంలో అన్నశుద్ధి అని అన్నం, పప్పు మీద ఓ చెంచాడు నెయ్యి వడ్డిస్తారు. అన్నశుద్ధి చేశారు. నైవేద్యం పెట్టి వైశ్వదేవంలోని ప్రతిరోజు భోజనానికి ముందు అగ్నికి ఆహుతి ఇచ్చే విధి. అనేక రకాల అన్నార్పణ సమయం వచ్చింది. ఇప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని పంచ ప్రాణాలను ఆహుతి ఇస్తున్నప్పుడు మెట్ల మీద చప్పుడైంది. ఎవరో రావు సాహెబ్ ఎక్కడున్నారు అని అడిగారు. భోజనం కోసం పీటల మీద కూర్చున్న వాళ్ళు స్వస్థంగా కూర్చుండిపోయారు. దాన్ని ఆపేశారు. నేను అలాగే తలుపు దగ్గరికి వెళ్ళాను. ఎవరో వచ్చారని నెమ్మదిగా తలుపు గడియ తీశాను. అప్పుడు మెట్ల మీద 2 వ్యక్తులు కనిపించారు. అందులో ఒకరు అలీ మహమ్మదు, రెండవ వ్యక్తి సంత్ మౌలానా శిష్యుడు ఇస్ము ముజావరు. ఇద్దరు ఎంత ఆనందంగా ఉన్నారు. పళ్ళెంలో అన్నీ వడ్డించి భోజనం చేయడానికి అందరూ సిద్ధంగా ఉండడం చూసి అలీ ఇలా విన్నపం చేశాడు, ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. మా గురించి మీరు భోజనం ముందు నుంచి లేచినట్లున్నారు. భోజనానికి కూర్చున్న వారంతా కేవలం తినడం ఆపేసి మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు మీ వస్తువుని తీసుకోండి. తీరిక దొరికినప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఈ విషయం గురించి ఆశ్చర్యకరమైన ఓ అద్భుతాన్ని ఉండనున్నట్లు మీకు వివరిస్తాను. అలా అని సంకలో నుంచి ఒక పొట్లం తీసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి ఆలి దాన్ని విప్పాడు. దాన్ని చుట్టి ఉన్న వార్తాపత్రికను విప్పగానే వెంటనే సాయిబొమ్మ అందులో కనిపించింది. అతనిలా అన్నాడు, ఈ వస్తువుని మీరు ఉంచండి.
నా విన్నపాన్ని మన్నించండి. సాయిమూర్తిని చూడగానే నా శరీరం గగుర్పొడిచింది. అందులోని బాబా చరణాలపై నేను తలను పెట్టాను. ప్రేమానందాతిరేకంతో నా కంఠం పూడుకుపోయింది. నాకెంతో చమత్కారం అనిపించింది. అనురాగ ఇంద్రజాలాన్ని మనసుపై ప్రసరింపజేసే సాయి చేసిన ఈ లీల ఎంత అద్భుతం! అలా ఈ లీలను చూపి ఆయన నన్ను పవిత్రం చేశారు. నా మనసులో గొప్ప జిజ్ఞాస ఉత్పన్నం అయింది. ఆలీ ఈ మూర్తిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆలీ ఇలా చెప్పాడు. ఒక దుకాణంలోంచి కొని అతను దీన్ని తీసుకొచ్చాట. తర్వాత వాళ్ళిద్దరూ ఒక్క క్షణం కూడా నిలబడకుండా ఇలా అన్నారు, మేము ఇప్పుడు వెళ్ళిపోతాం. మీరు ప్రశాంతంగా భోజనం చేయండి. ఈ విషయానికి కారణం ఇప్పుడు చెప్తే భోజనానికి అంతరాయం కలుగుతుంది. కనుక నేను ఇదంతా సావకాశంగా తర్వాత చెప్తాను. అతని మాటలు నాకు కూడా యోగ్యంగా అనిపించాయి. బొమ్మ వచ్చిందన్న హర్షంతోనే ఉండిపోయాను. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పి నేను ఇలా అన్నాను, మంచిది, మీరిక వెళ్ళిరండి. మేము కూడా ఈ బొమ్మ ఇక్కడికి ఇప్పుడే రావడానికి కారణాన్ని తర్వాత చెప్తాం. శ్రీ సత్య. సరే, తరువాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఇది వరకు సాయి కోసం నిర్దేశింపబడిన మధ్య భాగంలో పెట్టబడిన పీట మీద ఆ బొమ్మను పెట్టాను. అందరూ ఎంతో సంతోషించారు. హృదయ వీణా తంత్రులను మీటి సంతోష సంగీతాన్ని వెలువరించే సాయిబాబా లీల తర్కానికి అందనిది. ఆయనే ఈ బొమ్మను నిమిత్తంగా చేసుకుని వచ్చి కలలో తాము ఇచ్చిన మాటను నిజం చేశారు. ఒకవేళ వస్తే ఎవరో అతిథి వచ్చి పంక్తిలో భోజనం చేయడానికి కూర్చుంటారు అన్నదే ఇంట్లో వాళ్ళనుకున్న మాట. వాళ్ళు ఈ బొమ్మ రావడం చూచి ఎంతగానో ఆశ్చర్యపోయారు. బొమ్మలోని బాబా చిన్మయ కాంతుల అందమైన రూపాన్ని చూసి అందరికీ ఎంతో ఆనందం కలిగింది. కోరకుండానే ఇదంతా ఎలా జరిగింది అని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. సరే, ఈ ప్రకారంగా బొమ్మను పీటపై పెట్టాక విధిపూర్వకంగా అర్ఘ్య పాద్యాది పూజ చేసి భక్తి ప్రేమలతో నైవేద్యం సమర్పించి అప్పుడు అందరూ భోజనం చేయడం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి హోలీ పండుగ రోజున ఈ మూర్తికి అష్టోపచార పూజలను నియమంగా చేస్తూనే ఉన్నాం. అలాగే పూజలోని ఇతర దేవతలతో పాటు దీన్ని కూడా ప్రతిరోజు పూజిస్తుంటాం. అలా అపూర్వ లీలలను సాయిబాబా తమ భక్తులకు అడుగడుగునా చూపిస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరినీ ఓ రోజు కలుద్దాం, రేపు కలుద్దాం అనుకుంటూ 9 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఎక్కడా కనిపించలేదు. చివరకు అదృష్టవశాత్తు ఈ సంవత్సరం నేను రోడ్డు మీద అలా నడుస్తూ పోతున్నప్పుడు అలీ మహమ్మద్ కలిశాడు. కలవగానే బొమ్మ గురించి అడగాలని నాకు కుతూహలం కలిగింది. ఇలా అన్నాను, ఇన్ని సంవత్సరాలు నువ్వేమీ మాట్లాడలేదేమిటి? ఇది వరకులాగానే ఇప్పుడు కూడా అనుకోకుండా కలిశాం. సహజంగా కాలం కలిసొచ్చింది. ఈ బొమ్మ గురించి పూర్తిగా నాకు చెప్పు. మీరు కూడా శ్రీ సాయి భక్తులు, ఇది నాకు బాగా తెలుసు. కానీ ఆ రోజే సరాసరి మా ఇంటికే రావాలని మీకెందుకు అనిపించింది? దానికి అలీ అహ్మద్ ఇలా అన్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా మీకు చెప్తాను, వినండి. సాయి లీల ఎంత అపూర్వము ఆశ్చర్యకారకమో చూడండి. ఈ లీలకు అర్థమేమిటో, బాబా చేసిన ఈ పనికి కారణమేమిటో, భక్తికి మర్మమేమిటో సాయిబాబాకే తెలియాలి. మనం ఎంతో శ్రేయస్కరమైన ఈ లీలను చెవులతో వినాలి, నోటితో చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు తరువాతి భాగాన్ని రాబోయే అధ్యాయంలో సవిస్తరంగా వివరించి చెప్తాను. శ్రోతలకు ఆనందం కలుగుతుంది. సాయి చరిత్ర ఖచ్చితంగా ఫలదాయకమైనది. ఎవరినీ ద్వేషించని సాయి సదా ఆనందంతో పరిపూర్ణులై ఉంటారు. వారిని సదా అఖండంగా భజిస్తే మనకు సుఖము, సంతృప్తి కలుగుతాయి. మనసు వాసనారహితమవుతుంది. చాతక పక్షి తన కోసం
మేఘాలను ప్రార్థిస్తుంది. కానీ మేఘం సకల సృష్టికి ఉండే దాహాన్ని తీరుస్తుంది. బాలాసాహెబ్ దేబ్ బాబాను ఆహ్వానించినట్టు బాబా కూడా భక్తులను పిలుస్తారు. భక్తుల పంక్తిలో శ్రోతలు కూడా కూర్చుంటారు. ఉద్యాపన కథను విని సాయి సాన్నిధ్యంలోని ఆనందాన్ని భుజించి తృప్తితో త్రేణుస్తారు. సాయిబాబా పిలవకుండానే ఎలా వస్తారో, మట్టిమూర్తి రూపంలో ఎలా ప్రకటమవుతారో, తమ దాసులను తమకు ఎలా కృతజ్ఞులుగా చేసుకుంటారో, అడుగడుగున ఎలా మేల్కొల్పుతారో దీన్నంతా భక్తులు అనుభవిస్తారు. హేమాడ్ పంత్ శ్రీ సాయికి శరణు వచ్చాడు. రాబోయే కథలో ఇదే చెప్పబడుతుంది. సాయి తమకు తాము యథేచ్ఛగా నిరూపించి ఈ వృత్తాంతాన్ని పూర్తి చేస్తారు. శరణన్న వారిని కరుణిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు కనుక హేమాడ్ పంత్ సాయి పాదాలను కౌగిలించుకుంటాడు. సాయి కూడా అతన్ని తిప్పి పంపరు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని ఉద్యాపన కథాకథనం అనే పేరుగల 40వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నలభై ఒకటవ అధ్యాయం సాయి కృపానుగ్రహం. వాంద్రాకు చెందిన అలీ మహమ్మద్ మీద సాయికున్న కృప. దవానుకు చెందిన బాలాసాహెబ్ దేవ్ మీద సాయి అనుగ్రహం చూపటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకు నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రుడికి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయిబాబా కథల్లో మహిమ ఏమిటంటే, శ్రోతలు గడిచిన కథానుసంధానాన్ని లక్ష్యంలో పెట్టుకొని వినటానికి ఎంతో దక్షుగా ఉంటారు కనుక వాటిని వినమని వారికి ఎలాంటి ఉత్తేజాన్ని కలగజేయన అవసరం లేదు. కథామృతం త్రాగటానికి శ్రోతలే సావధానులై ఉన్న చోట శ్రద్ధను పెట్టమని ప్రార్థించవలసిన అవసరం ఏముంటుంది? వాళ్ళు మనస్సు ఎలాగూ ఏకాగ్రం అయి ఉంటుంది. తమ గురు మహిమను కీర్తించటంతోనూ వినటంతోనూ చిత్తవృత్తి నిర్మలమవుతుంది. ఆయన్ని స్థిరంగా ధ్యానించడంతో పాటు నామస్మరణ కూడా చేస్తుంటే అన్నిటికన్నా శ్రేష్టమైన నవవసంత సుఖానుభూతిని మన సొంతం చేయగల ఆయన రూపం ప్రకటమవుతుంది. గడిచిన అధ్యాయంలో ఒక వ్రత ఉద్యాపన సర్వ విధులతో యథావిధిగా ముగియటం, సాయిబాబా ప్రత్యక్ష గమనంతో పాటు దానిలోని అంతరార్థంతో సహా చెప్పబడింది. అలాగే ఇప్పుడు శ్రీ సాయి యొక్క మట్టి బొమ్మ అకస్మాత్తుగా ఎలా వచ్చిందో, అది సమయానికి ఇచ్చను ఎలా నెరవేర్చిందో వినండి. ఒక హోలీ పండుగ రోజు నేను ఈరోజు వస్తున్నాను, నాకు భోజనం పెట్టు అని కలలో చెప్పి సాయిబాబా నా మనసులోని కోరికను తీర్చారు. ఈ కథ ఇదివరకే సవిస్తరంగా చెప్పబడింది. కానీ ఆ బొమ్మ సరిగ్గా ఆ సమయానికి ఎలా వచ్చిందో, ఈ చమత్కారం ఎలా జరిగిందో దాన్ని ఈరోజు శ్రద్ధగా వినండి. అలీ మహమ్మద్ వృత్తాన్నంతా సవివరంగా చెప్పసాగాడు. ఇది అద్భుతమనిపించింది. ఎంతో మనోరంజకమైన ఈ బాబా లీలను అతను చక్కగా వివరించాడు. ఇందులో అలీ మహమ్మద్ హోలీ రోజున మేము మధ్యాహ్నం పూట భోజనానికి కూర్చున్న సమయానికే వచ్చి నన్ను ఆమెన హోలీలో ఆనందపరిచాడు. ఇది పూర్వకథకు కొనసాగింపు. ఇప్పుడు శ్రోతలు జాగ్రత్తగా తరువాతి వర్ణనను వినండి. సాయి చరిత్ర పాప పంకిలం నుంచి విముక్తి కలిగించగల పరమపావన సుధాస్రవంతి. ఈ కథాసుమం మత్తెక్కించే మాధుర్య సౌరభాలతో పొంగి పొర్లుతుంది. శ్రోతలు ముందే ఏకాగ్రచిత్తులై ఉన్నారు. వక్త కరుణామాయి సాయి చరణ కమలాలలో ఆసక్తుడై ఉన్నాడు. సాయి చరిత్ర లోతైనది. సాయిబాబా మూర్తీభవించిన పరోపకారమే. ఆయన సర్వదా తమ దేహాన్ని పరోపకారం కోసం కష్టపెడతారు. ఆయన స్వయంగా శత్రురహిత స్థితిలో ఉంటూ సంపూర్ణంగా సత్కర్మలు చేయటంలో సర్వదా నిమగ్నమై ఉంటారు. మంచి చెడులనే ఎలాంటి పరిస్థితుల్లోనూ
దేహానికి సంబంధించిన దైహిక కర్మలను వదలరు. మనసుని ప్రేమాతిరేకంతో గురు చరణాల్లో పెడితే అప్పుడు తమ భక్తులు యోగక్షేమాన్ని ఏమాత్రం విసుగు లేకుండా గురువు నడిపిస్తారు. దాన్ని గురు చరణాల్లో ప్రేమతో పెట్టి అత్యుత్తమ అనుభవాన్ని పొంది చూడండి. ఇలాంటి స్థితి కావాలన్నా దొరకదు, కానీ అది గురు భజన చేయటం వల్ల ప్రాప్తిస్తుంది. గొప్ప ప్రయత్నంతో కూడా లభించనిది గురు కృపాముత బలంతో నడిచొస్తుంది. అహంకారంతో చట్టాపట్టాలేసుకున్న సూక్ష్మదర్శితో ఆయన్ని పరీక్షించాలని వచ్చిన వారు కూడా తమ అభిమానాన్ని వదిలేసి అమృత జల్లులు చిలకరించి ఆయన దర్శన సుఖంతో సంతుష్టులై తిరుగుముఖం పట్టారు. భగవంతుని ఐశ్వర్యాలైన యశస్సు, శ్రీ, ఔదార్యం, జ్ఞానం, శాంతి, వైరాగ్యం అనే 6 లక్షణాలతో శ్రీ విష్ణువులాగా శ్రీ సాయి కూడా సంపూర్ణంగా ఉన్నారు. ఆహా, మన అదృష్టం ఎంత గొప్పది! దానివల్ల విశ్వానికి చైతన్యం ఇచ్చే అంటే సాక్షాత్తు పరమేశ్వరుడైన సాయి అర్చన, పూజ, భజనలు చేయకుండానే మనకు దర్శనమిస్తున్నారు. దేవుడు భక్తి వద్దే ఉంటాడంటారు జనులు. మన వద్ద అసలు భక్తి సౌరభమే లేదు, కానీ సాయి చాలా గొప్పవారు. దీనుల వల్ల ఆయన వాత్సల్య పసిడి కాంతుల కారుణ్యంతో ఉంటారు. సరే, దీనికి సంబంధించిన కథను అలీ మహమ్మద్ తే చెప్తాడు. శ్రోతలు దీన్ని పూర్తిగా వింటే వారికి సాయి కమనీయ లీల ఎంత కఠినమో ఆయన ఎంత అపార శక్తివంతులో తెలుస్తుంది. ఓ రోజు ముంబైలో ఓ వీధిలో మీద వెళ్తున్నప్పుడు నాకు ముద్దులలికే అందమైన చిత్రాలను, బొమ్మలను అమ్మే ఓ వ్యాపారి కనిపించాడు. సత్పురుషులు, మహాత్ములు, అవలియాల అందమైన చిత్రాలు చూడగానే అవి ఏ మహాత్ములకు చెందినవో చూడాలని అనిపించింది. అందుకని వాటిని విడివిడిగా చూస్తున్నప్పుడు ఈ సాయి బొమ్మ నాకెంతో నచ్చింది. అక్కడున్న వాటికన్నింటికన్నా మిన్నగా అది కాంతి జలపాతాలు వర్షిస్తూ సమ్మోహనకరంగా ఉంది. నా ఆరాధ్య దైవం కూడా అదే. అసలే మనసులో సాయి మీద ఉప్పొంగే ప్రేమ, అందులోనూ ఆయన మూర్తిని కూడా నా ఎదుట స్పష్టంగా చూసి అది కొనాలని నా మనస్సు ఉవ్విళ్ళూరింది. దాని వెల చెల్లించాను. అప్పుడు ఆ బొమ్మని ఇంటికి తెచ్చి దాన్ని గోడకి తగిలించాను. బాబాపై నాకు ఎంతో ప్రేమ ఉండటం వల్ల ప్రతిరోజు నేను ఆనందంతో ఆయన్ని దర్శించుకునేవాణ్ణి. నేను మీకు ఈ బొమ్మను తెచ్చివ్వటానికి 3 నెలల ముందు నా ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల నేను నా బావమరిది దగ్గర వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నా బావమరిది పేరు నూర్ మహమ్మద్ పీర్ బాయి. నా కాలువాపు వల్ల నాకు శస్త్రచికిత్స జరిగింది. అలా తీవ్ర అనారోగ్యంతో 3 నెలలు నేను అతని వద్దే ఉండిపోయాను. ఈ 3 నెలల్లో మా ఇంట్లో ఎవరూ లేకుండా అయ్యింది.
రహమాన్ బాబా అను అనుయాయి కనుక ఆ ప్రకృతిని నేనాయనకి ఇచ్చాను. అది అతని వద్దే అతని టేబుల్ సొరుగులో అలా 8 సంవత్సరాలు పడి ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू
అయినా జాను మైనా జాను అల్లా ఇలాహీ रहमो नजरू करो रहमो नजरू करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरू करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजरू करो बाई रहमो नजरू करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजरू करो रहमो नजरू करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba
బాబా సాయి 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 బాబా సాయి